హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రై తయారీ విధానం చూపిస్తారండి. ముందుగా క్యాబేజ్ అయితే కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా ఒక గిన్నెలో బాగా బాయిల్డ్ వాటర్ చేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఇంకా ఇందులో అయితే క్యాబేజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి పక్కనైతే పెట్టానమాట. దీని పచ్చివాసన అంతా పోయే వరకు. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవంతా ఇట్లా ఉడికిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అప్పుడే. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి. మీకు తగినంత ఆయిల్, హాఫ్ కేజీకి ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. ఇవి బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, పచ్చి పచ్చిగా అనిపించదు అనమాట. ఇంకా ఇందులో అయితే ఇప్పుడు మనం పసుపు అయితే యాడ్ చేసుకున్నా. అలాగే అల్లం అయితే ఇంకా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట కర్రీ అనమాట. ఇప్పుడు అందులో మనం క్యాబేజ్ అయితే వేసుకొని ఈ క్యాబేజ్ అంతా మంచిగా ఫ్రై అయ్యే విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. దీని ప్రాసెస్కి అయితే ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది. ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా క్యాబ్ పెట్టి ఒక 15 మినిట్స్ పక్కకైతే పెట్టుకోవాలి. ఇగోండి ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంటుంది కదా, దాంట్లో అయితే యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని ఇది కూడా ఒక 15 మినిట్స్ అట్లా మగ్గనియాలన్నమాట. ఈ క్యాబేజ్ మంచిగా ఉడికితేనే బాగుంటుంది. వాటర్ వేసి ఉడికించడం కంటే ఇలా ఉడికిస్తే బాగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అనమాట నేను. ఇది మంచిగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టి కూడా పెట్టుకోండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఇది ఉడికింది అనిపించింది అనుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడి కూడా వేసుకున్నా, ఇంకా సాల్ట్ ఇంకా కొబ్బరి పొడి 2 అయితే వేసుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ మళ్ళీ అలాగా ఉంచేస్తే అది ఎంత మంచిగా పడుతుంది అనమాట. అంతకి ఒక 5 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఉడికిందన్నప్పుడు ఇంకా మనమైతే కొత్తిమీర సర్వ్ చేసుకోవాలన్నమాట. మీద కొత్తిమీర అయితే సర్వ్ చేసుకొని కర్రీ అయితే నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకొని ఇంకా మనమైతే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయ్యింది. దీన్ని మీరు చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, లేదా రైస్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.